చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులో చింతకాయలతో చేసిన చేపల పులుసు అంటే ఇంకా బాగుంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు సింధు వ్లాగ్స్. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 5 టీ స్పూన్స్ ఆయిల్, ఒక టమాటో, 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ని కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్లో లవంగాలు, గసగసాలు, అల్లం వెల్లుల్లి, ఇలాచి, ఎండు కొబ్బరి, కొంచెం వాటర్ వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని కర్రీలో వేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపోయే కారం, ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకోవాలి. తర్వాత చింతకాయల్ని వాటర్ వేసుకుని బాగా ఉడికించి స్మాష్ చేసి వాటర్ని కర్రీలో వేయాలి. చింతకాయ పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను కూడా అందులో వేసి గరిటె పెట్టకుండా కోవాలి. ఒక 10 మినిట్స్ అలా బాగా మూత పెట్టి ఉడికించాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఆఫ్టర్నూన్ చేసుకుని నైట్ తింటే టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది. మీరు ప్రతిసారి చింతపండుతోనే చేస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. చింతకాయలు దొరుకుతున్నాయి ఇప్పుడు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. బాయ్.